అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. మరియు ఈరోజు మేము మీ గోల్డ్ ఫిష్ సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చిట్కాలు మరియు ఉపాయాలను పంచుకుంటాము. మీ గోల్డ్ ఫిష్ని అర్థం చేసుకోవడం. వివిధ గోల్డ్ ఫిష్ జాతుల గురించి మాట్లాడుకుందాం. ఫ్యాన్సీ ఫ్యాంటెయిల్ల నుండి సొగసైన కామెట్ల వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్షణాలు మరియు సంరక్షణ అవసరాలు కలిగి ఉంటాయి. సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడానికి మీ గోల్డ్ ఫిష్ యొక్క నిర్దిష్ట అవసరాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. పర్ఫెక్ట్ ట్యాంక్ ఏర్పాటు. సరైన వడపోతతో విశాలమైన ట్యాంక్ అవసరం. 65 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 75 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య నీటి ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోండి మరియు సౌకర్యవంతమైన మరియు ఉత్తేజపరిచే నివాస స్థలం కోసం అలంకరణలు మరియు దాచే ప్రదేశాలను జోడించడం మర్చిపోవద్దు. సమతుల్య ఆహారం మరియు ఫీడింగ్ చిట్కాలు. గోల్డ్ ఫిష్ సర్వభక్షకులు కాబట్టి సమతుల్య ఆహారం కీలకం. అధిక నాణ్యత గుళికలు, రేకులు మరియు స్తంభింపచేసిన లేదా ప్రత్యక్ష ఆహారాలు వంటి అప్పుడప్పుడు విందులు వారిని సంతోషంగా ఉంచుతాయి. అతిగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త వహించండి. జీర్ణ సమస్యలను నివారించడానికి చిన్న, సాధారణ భోజనం అందించడం మంచిది. నీటి నాణ్యత నిర్వహణ. నీటి నాణ్యతను నిర్వహించడం అత్యంత ప్రాధాన్యత. రెగ్యులర్ నీటి పరీక్షలు, పాక్షిక నీటి మార్పులు మరియు నమ్మదగిన వడపోత వ్యవస్థ అమ్మోనియా మరియు నైట్రేట్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. గుర్తుంచుకోండి, స్వచ్ఛమైన నీరు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన గోల్డ్ ఫిష్తో సమానం. ఆరోగ్య తనిఖీలు మరియు సాధారణ సమస్యలు. మీ గోల్డ్ ఫిష్ ఆరోగ్యాన్ని నిశితంగా గమనించండి. అనారోగ్యం సంకేతాలు, అసాధారణ ప్రవర్తన లేదా ప్రదర్శనలో మార్పుల కోసం చూడండి. త్వరిత చర్య మరియు అవసరమైతే నిర్బంధం మీ జలచరాలలో వ్యాధుల వ్యాప్తిని నిరోధించవచ్చు.